హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు వంటకాలు బై జయ. మీ జయ ఈరోజు మీ ముందుకు సరికొత్త వీడియోతో వచ్చిందండి. చూస్తుంటేనే అర్థమవుతుంది కదా, అవి చిన్న చేపలు అండి, గోదావరిలోవి. చూసారు కదా, వీటిని చిన్న పరుగులు అంటారండి, అలాగే కొవ్వు పరుగులు అని కూడా అంటారండి. చూసారు కదా, వీటిల్లో అయితే నేను కల్లుప్పు నిమ్మరసం వేసి బాగా గిన్నెలో వేసుకొని వేళ్ళతో ఫ్రెష్ చేస్తానండి. అలా చేయడం వల్ల వాటిపైన చిన్నగా పులుసులా ఉంటుంది కదండి, అది కానీ అదే మనకి మట్టిలాగా ఏమన్నా అంతా వచ్చేస్తుందండి. చక్కగా కల్లుప్పు నిమ్మరసం వేసుకోవడం వల్ల తెల్లగా క్లీన్ అయిపోతాయండి. శుభ్రంగా వాటర్ అంతా మంచి తెల్లగా వాటర్ వచ్చే వరకు అలా కడుగుతూ ఉంటే మంచిగా అయిపోతాయండి. తర్వాత అయితే కొంచెం నూనె, పసుపు, కారం వేసి ఉప్పు వేసి కలిపి పక్కన పెట్టుకుంటున్నానండి. ఇలా కలిపి పక్కన పెట్టుకోవడం వల్ల అయితే మనకి చేపలు మెత్తబడకుండా, అలాగే ఉప్పు కారం పట్టి చేపలు రుచిగా ఉంటాయండి. మనం ఈ లోపల పులుసుకి రెడీ చేసుకుంటాం. వీటితో అయితే పులుసు అయితే చేసుకుంటున్నామండి. చూసారు కదా, కొంచెం జీలకర్ర, మెంతులు, ఆవాలు, ఎండు కరివేపాకు వేసుకొని ఇలా ఆయిల్లో వేసి ఫ్రై చేసుకుంటున్నామండి. నూనె వేడెక్కిన తర్వాత ఈ చిన్న చేపల పులుసు అన్నది చక్కగా మట్టి పాత్రలో చేసుకోవడం వల్ల మంచి టేస్టీగా ఉంటుంది. అలాగే పచ్చిమిర్చి కూడా వేసుకొని వేయించుకున్న తర్వాత అయితే అండి, ఇలా 2 మీడియం సైజు ఉల్లిపాయలు, 1 స్పూన్ ధనియాలు, జీలకర్ర, కొంచెం వెల్లుల్లి అన్నీ వేసి ఇలా మెత్త పేస్ట్లా చేసుకున్నానండి. ఇదంతా కొంచెం నూనెలో బాగా వేయించుకుంటే పచ్చివాసన పోయే వరకు మనకి చేపల పులుసు అనేది చాలా టేస్టీగా ఉంటుందండి. అల్లం కూడా వేసుకోవచ్చు, కొంతమంది వేసుకుంటారు. నేనైతే ఇలా చేపల పులుసులో అయితే వేయనండి అల్లం, అది కొంచెం ఇలా అయితేనే చాలా టేస్టీగా ఉంటుందండి. అలాగే కొంచెం పసుపు, కారము, ఉప్పు వేసి కొంచెం అది కూడా స్పైసీగా మనకి పచ్చివాసన పోయే వరకు వేయించుకొని, ఇప్పుడు మనం నానబెట్టి పెట్టుకున్న చింతపండు పులుసు కూడా వేసుకొని మనకు సరిపోయినంత అది మరుగుతున్నప్పుడు ఈ కలిపి పెట్టుకున్న చేపలు కూడా వేసేసుకొని చక్కగా మీడియం మంటలో పెట్టుకొని అలా మరగబెట్టుకుంటేనండి చేపల పులుసు అన్నది చక్కగా రెడీ అయిపోయి. చూడండి, చూస్తుంటే నోరు ఊరిపోతుంది కదండి. వీటిల్లో చింతకాయలు వేసి కూడా పులుసు పెట్టుకుంటారండి, చాలా టేస్టీగా ఉంటాయి. చూడండి, ఈ గోదావరి చేపలు కూడా చాలా టేస్టీగా ఉన్నాయి. పులుసు మరుగుతుంటే చక్కగా మనకి మీడియం మంటలో పెట్టుకొని చేపలు ఉడికి గ్రేవీ కొంచెం చిక్కగా అయ్యే వరకు మనకి ఎలా కావాలో అలా మరగబెట్టుకుంటే పులుసు రెడీ అండి. చక్కగా ఒకసారి ఉప్పు కారం అన్నీ సరిపోయలేదో చూసుకొని కావాలితే వేసుకొని సగం మరిగిన తర్వాత ఇలా కొత్తిమీర వేసుకొని మళ్ళీ మరిగి లాస్ట్ దించే ముందు కూడా కొంచెం మనకి ఇలా కొత్తిమీర వేసుకుంటానండి, సరిపోద్ది. అంతేనండి, మన చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది. వేడివేడి అన్నంలో వేసుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ పులుసు అనేది వేడివేడిగా కాకుండా చల్లారిన తర్వాత తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. చూడండి, పరిగెలు చూడడానికి ఎంత చక్కగా ఉన్నాయో. మీకు కూడా ఇలా పరిగెలు దొరికినప్పుడు చక్కగా చేసుకొని తినండి, చాలా టేస్టీగా ఉంటాయి. హెల్త్కి కూడా మంచిదండి చిన్న పరిగెలు తినడం వల్ల. చూసారు కదండి, వీడియో నచ్చితే అందరూ ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. లైక్ చేయడం వల్ల అయితే వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుద్ది.